రేటి వాళ్ళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అయితే అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్య పుణ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సో అటు తిరుపతిలోనూ రాష్ట్రమంతటా కూడా భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఇక ఖమ్మం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మంలో ఆలయాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారా? పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? భద్రాచలం అంటేనే దక్షిణ అయోధ్యగా పేరు కాంచెల్లి. అదే సీతారామచంద్ర స్వామి గడ్యాన్ని పవిత్ర స్థలం దగ్గర కూడా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మాత్రం గత 10 రోజుల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఘటన. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే అంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అంటే ఉత్తర ద్వారదర్శనం దగ్గర కూడా భక్తులు చాలా వరకు భారీ ఎత్తున జరుగుతున్న ఘటన. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని అదేవిధంగా ఉత్తర ద్వారదర్శనాన్ని ద్వారా సీతారామచంద్ర స్వామి దర్శించుకునే విధంగా సుమారు 3-4 రాష్ట్రాల నుంచి కూడా అంటే ఒకవైపున ఆంధ్ర నుంచి, ఒకవైపున తెలంగాణతో పాటుగా ఒకవైపు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అదే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఈ భక్తులు వచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు పోలీసులు భారీ బందోబస్తు చేసిన. మరోవైపున ఇది ఏజెన్సీ పక్క జిల్లా కావడంతో ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో గత 10 రోజుల నుంచి కూడా మావోయిస్టులు అలజడి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒరిస్సా నుంచి తెలంగాణ వచ్చే ప్రాంతంలో కూడా ఈ ఘటనలో కూడా భారీ ఎత్తున కూడా పోలీసులకు వర్సెస్ మావోయిస్టుల మధ్య కూడా భారీ కల్పిత ఘటన. పంటగా మావోయిస్టులు కూడా ఒక 6 పైగా ఘటన ఉంది. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు కూడా తెలంగాణ సరిహద్దు అంటే ఏదైతే ఆంధ్ర నుంచి కావచ్చు, వైపున ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కూడా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేసి అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు విఘాతాలు కలుగుతుండే విధంగా అన్ని చెప్పుకోవడానికి. ఇప్పుడు భద్రాచలంలో భద్రాల దర్శనం నుంచి కూడా ఇప్పుడు ఎక్కువగా అంతా కూడా దర్శనానికి వస్తున్నారు. కరెక్ట్ ముందు మనకు లోపల భాగంలో ఉన్న వరుసగా అయితే మాత్రం అయితే ఉదయం 3 గంటల నుంచి కూడా ఈ యొక్క భారీ ఎత్తున క్యూ లైన్ సెక్టర్లు అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని సెక్టర్లు ఏర్పాటు చేయడం గోపురం నుంచి కూడా అంత స్వామివారి దర్శించుకునే వివిధ ప్రాంతం చూసిన చాలా క్లియర్ విజువల్ చూసుకోవచ్చు. మరోవైపున కూడా అంటే భక్తులకు మనోభావాలు ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ఈ యొక్క ఆస్కరణ కార్యాన్ని ఘనంగా వీక్షించుకునే విధంగా భారీ స్థాయిలో కూడా ఎల్ఈడీలు ఏర్పడిస్తుంది. అది ఇతర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వచ్చినట్టు భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటుగా వివిధ రకాల అన్ని వసతులు కూడా సమకూర్చిన ఘటన ఆలయ సిబ్బంది ఏర్పడిన ఘటన ఉందని చెప్పుకోవచ్చు. రాధిక అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దక్షిణ అయోధ్యకు పేరుతున్నటువంటి పవిత్ర స్థలమైన భద్రాచలంలో మాత్రం నిన్న తెప్పోత్సవానికి కూడా భారీ ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా ఇచ్చిన ఘటన ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ రోజు జరుగుతున్నాడంటే ఈ సంవత్సరంలోనే 2 సార్లు పైగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాంతోపాటు జనవరి 2న జరిగినటువంటి ముక్కోటి ఏకాదశి మరలా ఈనాడు లాస్ట్ డిసెంబర్లో రావడంతో ఘనంగా ఈ ఏర్పాటు చేసి చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.